195 ట్రాప్. మహిని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లాడు కైలాష్. ఒక్కసారిగా పక్కనే ఉన్న పొదల్లో నుండి ఏదో శబ్దం వినిపించడంతో అటువైపు పరిగెత్తిన కైలాష్ కి అక్కడెవరూ కనిపించలేదు. చుట్టుపక్కలంతా వెతికి నిరాశతో తిరిగి మళ్లీ వెనక్కొచ్చి రోడ్డు మీద కూర్చుని గట్టిగా ఏడవసాగాడు. నన్ను క్షమించు మహి, నా అజాగ్రత్త వల్ల రెండోసారి కూడా నేను నిన్ను కాపాడుకోలేకపోయాను. ఐఎమ్ సారీ అంటూ తల దించుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న కైలాష్ కు రోడ్డు మీద ఏవో రక్తపు మరకలు కనిపించాయి. ఈ రక్తం ఎవరిది అని అనుకుంటూ ఏదో ఆలోచన తట్టినట్టు, మహికి చాలా దెబ్బలు తగిలే కదా, బహుశా ఈ రక్తం ఆమెదే కావచ్చు అనుకుంటూ పైకి లేచి ఆ రక్తపు మరకలను అనుసరిస్తూ ముందుకు సాగాడు కైలాష్. కొంత దూరం వెళ్లేసరికి ఆ రక్తపు మరకలు కనిపించకపోవడంతో చుట్టూ చూసి ఇంతలోనే ఈ మరకలు ఎలా మాయమైపోయాయి అనుకుంటూ ఆకాశం వైపు చూస్తూ, ఓ గాడ్ ప్లీజ్ హెల్ప్ మీ. మహి నేనిప్పుడు కనుక్కోలేకపోతే చాలా ప్రమాదం. ఇప్పటికే ఆమె చాలా బ్లడ్ లాస్ అయ్యి నీరసంగా ఉంది. వెంటనే ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఎక్కడుందో ఏంటో అనుకుంటూ చుట్టూ చూశాడు కైలాష్. అప్పుడే అతనికి కొంత దూరం నుండి ఏదో శబ్దం వినిపించింది. ఆ శబ్దం వచ్చిన వైపుగా వెళ్లిన కైలాష్ కి అక్కడంతా చీకటిగా కనిపించింది. కళ్ళు మూసుకొని ఆ శబ్దాలను వింటూ ఒక్కసారిగా కళ్ళు తెరిచి, శ్రీను, నువ్విక్కడున్నావని నాకు తెలుసు. మర్యాదగా బయటికి రా. మహిని నాకు అప్పగించి నీ ప్రాణాలు కాపాడుకో అంటూ గట్టిగా అరిచాడు కైలాష్. కైలాష్ అనుమానం నిజమని నిరూపిస్తూ చెట్టు వెనకాల దాక్కుని ఉన్న శ్రీను గట్టిగా నవ్వుతూ, మొత్తానికి నన్ను కనిపెట్టావన్నమాట. కానీ మహి నాతో పాటే వచ్చిందని నువ్వెలా అనుకున్నావు అని వెటకారంగా అడిగాడు శ్రీను. మర్యాదగా నా ముందుకు రా శ్రీను. మహి నీతోనే ఉందని నాకు తెలుసు. పిరికి పందలా ఆడదాన్ని అడ్డం పెట్టుకుని కాదు, ధైర్యం ఉంటే నాతో పోరాడు అని కోపంగా అరిచాడు కైలాష్. కైలాష్ మాటలకి అటువైపు నుండి ఏ సమాధానం రాకపోగా అక్కడున్న పొదల్లో నుండి ఏదో శబ్దం రావడంతో అటువైపు పరిగెత్తి చూశాడు కైలాష్. అక్కడెవ్వరూ కనపడలేదు. నువ్వు నన్ను పట్టుకోలేవు కైలాష్, ఎందుకంటే ఈ చీకటే నాకు బలం. నేను కావాలంటే ఇప్పుడే నిన్ను చంపగలను. కానీ నా నుండి మహిని కాపాడుకోవడానికి నువ్వు పడే బాధలు నాకు చూడాలనుంది అంటూ గట్టిగా నవ్వసాగాడు శ్రీను. శ్రీను మాటలకు కైలాష్ కి కోపం రావడంతో, నన్ను చంపాలనుకుంటే నా ముందుకి ఇప్పుడే రా. అలా నువ్వు నా ముందుకొచ్చిన క్షణమే నేను నిన్ను చంపేస్తాను. ఈ రోజు నీ మరణం నా చేతుల్లోనే అంటూ ఆవేశంగా అన్నాడు కైలాష్. సరే అయితే కాచుకో అంటూ తన శక్తిని ప్రయోగించి కైలాష్ చుట్టూ ఉన్న ప్రదేశంలో మంటలొచ్చేలా చేసి అక్కడి నుండి పారిపోయాడు శ్రీను. శ్రీను దాడి నుండి తప్పించుకున్న కైలాష్ అతన్ని పట్టుకోవడానికి అతని వెనకాల పరిగెడుతూ, స్టాప్ శ్రీను, ఇది ఇక్కడితో ఆపే, స్టాప్ ఇట్ అంటూ అతన్ని బంధించడానికి ప్రయత్నించాడు. ఏం చేస్తున్నావు కైలాష్? ఇప్పుడు నన్ను పట్టుకోవడం అంత ముఖ్యమా ఏంటి? ముందు మహి సంగతి చూసుకో. ఇప్పటికే చాలా బ్లడ్ లాస్ అయ్యి నీరసించిపోయింది. ఇప్పుడు తనకి డాక్టర్ సహాయం అవసరం, లేదంటే తను చనిపోవడం ఖాయం. నువ్వే చూసావు కదా ఎంత రక్తం పోయిందో అంటూ కైలాష్ ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నించాడు శ్రీను. ప్లీజ్ శ్రీను, నీ పగ నా మీద. మధ్యలో మహిని ఇన్వాల్వ్ చేయకు. తనకేమీ తెలీదు, ఒట్టి అమాయకురాలు. ఆమెను వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లకపోతే తన ప్రాణానికే ప్రమాదం, అర్థం చేసుకో అని బతిమాలినట్లుగా అన్నాడు కైలాష్. ఇదిలా ఉండగా భవనంలో నుండి బయటకు వెళ్లిన చాందిని నేరుగా కాశీనాథ్ నంది దగ్గరికి వెళ్ళింది. ఏమైంది చాందిని అలా ఉన్నావు? చిత్రలేఖ నువ్వు కలిసి మహిని కైలాష్ ని తీసుకొస్తానని వెళ్లారు కదా, మరి వాళ్ళు రాలేదేంటి అని ప్రశ్నించాడు కాశీనాథ్. చాందిని ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిలబడి ఉండడంతో, ఎందుకలా మౌనంగా ఉన్నావు చాందిని? మహి కైలాష్ ఎక్కడా అంటూ గద్దించాడు నంది. అసలేం జరిగిందంటే, చిత్రలేఖ నాలో ప్రవేశించి భైరవి నుండి కైలాష్ ని కాపాడే సమయంలో అని చెబుతున్న చాందిని గొంతు బాధతో కూడుకుపోవడంతో మాటలు రాక మోగబోయింది. కైలాష్కి ఏమైంది చాందిని? తను బాగానే ఉన్నాడా? త్వరగా చెప్పు అంటూ ఆందోళనగా అడిగాడు నంది. తను బాగానే ఉన్నాడు. నేను, చిత్రలేఖ, కైలాష్ కలిసి భైరవితో పోరాడుతున్న సమయంలో మా అందరి కళ్ళు కప్పి శ్రీను మహిని తనతో బంధించి తీసుకెళ్లిపోయాడు. శ్రీనుని మహిని వెతుక్కుంటూ కైలాష్ వాళ్ల వెనకే వెళ్లిపోయాడు అని ఏడుస్తూ చెప్పింది చాందిని. తప్పు చేశావు చాందిని. కైలాష్ ని ఒంటరిగా వదిలేసి నువ్వు వచ్చుండకూడదు. నువ్వు అతనితో కలిసి మహిని వెతకడానికి వెళ్లవలసింది అంటూ కోపంగా అరిచాడు కాశీనాథ్. లేదు మావయ్య, నేనొస్తానంటే కైలాషే ఒప్పుకోలేదు అంటూ కైలాష్ తనతో చెప్పిన మాటలన్నీ కాశీనాథ్ నందిలకు చెప్పింది చాందిని. వాళ్ళలా కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత అక్కడి నుండి ఇంటికి వెళ్లడానికి బయలుదేరారు. నాకు చాలా బాధగా ఉంది మావయ్య.
ఎంత కాదనుకున్నా మహి నా చెల్లి. తనెలా ఉందో అని నాకు చాలా భయంగా ఉంది అని ఆందోళనగా అన్నాడు నంది. కంగారు పడకు నంది. నాకు కైలాష్ మీద పూర్తి నమ్మకం ఉంది. తను ఖచ్చితంగా మహిని తిరిగొస్తాడు. వాళ్ళు క్షేమంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం తప్ప ప్రెసెంట్ మనం ఏమీ చేయలేం అంటూ నిట్టూర్చాడు కాశీనాథ్. కాశీనాథ్ మాటలకు సమాధానం ఇవ్వకుండా ఏదో ఆలోచిస్తూ ఒక్కసారిగా ఆగి కాశీనాథ్ వైపు తిరిగి, మావయ్య, నాకు డౌట్. మహి శ్రీనులు చాలా గాయపడ్డారని చాందిని చెప్పింది కదా, మరి అలాంటప్పుడు శ్రీను ఆమెను మోసుకొని ఎక్కువ దూరం వెళ్ళలేడు కదా మావయ్య అంటూ ప్రశ్నించాడు నంది. ఒకవేళ అతనేదైనా శక్తిని ప్రయోగించాడేమో అంటూ తన అనుమానాన్ని బయటపెట్టింది చాందిని. నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ శ్రీను తన శక్తులను మహి మీద ఉపయోగించాలంటే తను పూర్తి స్పృహలో ఉండాలి. కానీ నువ్వే చెప్పావు కదా మహి అన్కాన్షియస్ అయ్యిందని. సో అప్పుడు అదెలా సాధ్యం అన్నాడు నంది. నంది మాటలు విన్న చాందిని అడుగులు ఆగిపోయాయి. సడన్ గా నంది వైపు తిరిగి, మీరు చెప్పింది నిజమే అన్నయ్య. నేను కైలాష్తో కలిసి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేటప్పుడు మహి భవనంలో కుడిపక్కనుంది. కానీ నేను చిత్ర సహాయంతో మళ్లీ భవనంలోకి ప్రవేశించేటప్పటికి ఆమె ఎడమ వైపున ఉండడం చూశాను అని ఆశ్చర్యంగా చెప్పింది చాందిని. అందులో అంత ఆశ్చర్యపోవడానికి ఏముంది చాందిని? శ్రీను భార్య నుండో భైరవి దగ్గర నుండో తప్పించుకోవడానికి మహి అలా ప్లేస్ చేంజ్ అయి ఉండొచ్చు కదా అన్నాడు నంది. లేదన్నయ్య, కైలాష్ నాకు చెప్పిన దాన్ని బట్టి మహి అసలు తనకు తానే కదిలే పరిస్థితుల్లో లేదు. సో ఖచ్చితంగా మహి తనకి తానుగా ఎక్కడికి వెళ్లలేదు అంటూ తన అనుమానాన్ని బయటపెట్టింది చాందిని. చాందిని మాటలు విన్న నంది, కాశీనాథ్ ఆలోచనల్లో పడిపోయారు. ఇదిలా ఉండగా అడవిలో ఉన్న కైలాష్ తన మాటలకు శ్రీను రియాక్ట్ అవ్వకపోవడంతో, శ్రీనుని నేనెలా ఆపాలి, అతని నుండి మహిని ఎలా రక్షించుకోవాలి అనుకుంటూ కళ్ళు మూసుకొని ప్రశాంతమైన ముఖంతో అడవి మధ్యలో నిలబడి, శత్రువుని అతని శ్వాస చేసే శబ్దం ద్వారా కూడా పట్టుకోవచ్చు అని ఒకప్పుడు టైం ట్రావెలర్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ అలాగే నిలబడిపోయాడు కైలాష్. కైలాష్ ఏం చేస్తున్నాడో అర్థం కాని శ్రీను అతన్ని అలాగే పరిశీలిస్తూ కైలాష్ మీద దాడి చేయడానికి మెరుపు వేగంతో అతని వెనుకగా వచ్చి నిలబడ్డాడు. శ్రీను అలా ఒక్కసారిగా కదలడం వల్ల చుట్టూ ఉన్న చెట్ల కొమ్మలు, ఆకులు కదలడంతో చిన్నగా శబ్దమైంది. ఆకులు కదిలిన శబ్దాలు కైలాష్ చెవికి చేరడంతో అతను చిన్నగా నవ్వుకొని అతని 2 చేతులను పైకెత్తి ఏవో మంత్రాలు చదువుతూ తన శక్తిని శ్రీను పైకి ప్రయోగించాడు. కైలాష్ తన మీద దాడి చేస్తాడని ఊహించని శ్రీను కైలాష్ ప్రయోగించిన శక్తి వల్ల ఒక్కసారిగా నేల మీదకి పడిపోయాడు. నేల మీద పడ్డ శ్రీనుని తన 2 చేతులతో గట్టిగా పట్టుకొని, మహి ఎక్కడుందో చెప్పరా అంటూ గట్టిగా అరిచాడు కైలాష్. నువ్వు నన్ను పట్టుకున్నా కూడా నేను మహి ఎక్కడుందో చెప్పను. ఈ రోజు ఆమె చచ్చిపోవడం ఖాయం. ఆమె చనిపోతున్నందుకు నాకు బాధగానే ఉంది. ఎందుకంటే 2 సంవత్సరాలుగా ఆమె నన్ను నమ్మి నాతో స్నేహం చేసింది. కానీ ఏం చేస్తాం, కొన్ని కావాలంటే కొన్ని చేయాల్సిందే. అందులో ఆమె చావు కూడా ఒకటి అంటూ నవ్వసాగాడు శ్రీను. స్టాప్ ఇట్ అంటూ శ్రీను మెడ మీద గట్టిగా నొక్కుతూ, మహి ఎక్కడుందో చెప్తావా లేదా అంటూ గట్టిగా గద్దించాడు కైలాష్. కైలాష్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా తన చేతులతో కైలాష్ పొట్టలో గట్టిగా కొట్టి అతని నుండి విడిపించుకోగలిగాడు శ్రీను. దెబ్బలకు కొంచెం దూరంగా పడ్డ కైలాష్ దృష్టి శ్రీను కాళ్లపై పడింది. కైలాష్ నుండి దూరంగా పరిగెడుతున్న శ్రీను, చూడు, ఈ అడవి మొత్తంలో ఆమె ఎక్కడైనా ఉండొచ్చు. మహి కోసం బాగా వెతుక్కో అంటూ ముందుకు పరిగెత్తాడు శ్రీను. శ్రీను పట్టుకోవడానికి కైలాష్ ఎంత ప్రయత్నించినప్పటికీ అతనికి దొరకకుండా తప్పించుకోవడంతో అలసిపోయిన కైలాష్ ఒక చోట నిలబడి, ఇప్పుడు నేను మహి ఎక్కడుందో వెతకాలి. ప్లీజ్ గాడ్ హెల్ప్ మీ, సేవ్ హర్ అని ఆలోచిస్తుండగా అతనికి మళ్లీ శ్రీను పాదాలు గుర్తొచ్చాయి. ఇందాక నేను చూసినప్పుడు అతనికి కట్టుకట్టుంది కదా, అంటే నేను రోడ్డు మీద చూసిన రక్తం శ్రీను దయ్యుంటుందా? అందుకేనా కొంత దూరం తర్వాత నాకు ఆ రక్తపు మార్కులు కనిపించలేదు అని ఆలోచిస్తూ ఒక్కసారిగా ఏదో తట్టినట్లు, ఓ గాడ్, ఇదంతా శ్రీను ప్లాన్. నేను అతని ట్రాప్ లో ఇరుక్కుపోయానా అనుకుంటూ అడవి నుండి బయటికి పరిగెత్తాడు కైలాష్. ఇదిలా ఉండగా నంది, కాశీనాథుల దగ్గర ఉన్న చాందినికి ఏదో గుర్తొచ్చినట్లు, మావయ్య, మహి ఎక్కడుందో నాకు తెలుసు, మీరింటికి వెళ్ళండి, నేను తన్ని తీసుకొస్తాను అంటూ వాళ్ళ మాటలు కూడా వినకుండా సంతోషంతో అక్కడి నుండి తనొచ్చిన దారిలోనే వెనక్కి పరిగెత్తింది చాందిని. చాందిని అని గట్టిగా పిలిచిన నంది, నువ్వేమంటున్నావు, నాకు అర్థం కాలేదు, మహి ఎక్కడుంది అని మళ్ళీ అడిగాడు నంది. మనల్ని ట్రాప్ చేశారన్నయ్యా అని సమాధానమిచ్చింది చాందిని. ట్రాపా? ఎవరు చేశారు అని అడిగాడు నంది.
ఇంకెవరు ఉన్నాడుగా శ్రీను, అతనే మమ్మల్ని ట్రాప్ చేశాడు అని చిరుకోపంగా చెప్పింది చాందిని. ఏంటి చాందిని, శ్రీను మిమ్మల్ని ట్రాప్ చేయడం ఏంటి? నువ్వు చెప్పేదేమీ నాకు అసలు అర్థం కావడం లేదు అంటూ అయోమయంగా అడిగాడు నంది. ఒక్కసారి ఆలోచించానయ్యా, మహి తీవ్రంగా గాయపడి అసలు కదల్లేని స్థితిలో ఉంటే మరి మేము చూసినప్పుడు హాల్ ఎంట్రన్స్ లో ఉన్న మహి మళ్ళీ చూసేసరికి బ్యాక్ డోర్ దగ్గరికి ఎలా వెళ్ళింది? నేను ఆలోచించిన విధానం కరెక్టే అయితే కైలాష్ తో కలిసి మహిని మేము తీసుకొస్తాం. మీరు వెంటనే మావిని హాస్పిటల్ కి తీసుకెళ్ళండి. ఇప్పుడు మీ ఇద్దరికి ట్రీట్మెంట్ చాలా అవసరం అంటూ నంది మాటలు వినిపించుకోకుండా అక్కడి నుండి భవనం వైపు పరిగెత్తింది చాందిని. ఇదిలా ఉండగా అడవిలో మహి కోసం వెతుకుతున్న కైలాష్ కు అది శ్రీను ట్రాప్ అని అర్థం కావడంతో అడవి నుండి బయటికి రావడానికి పరిగెత్తుతూ వచ్చి ఒక చోట నిలబడి, ఓ గాడ్, అసలు శ్రీను దగ్గర మహి ఉందో లేదో తెలుసుకోకుండా నేనెంత పిచ్చిగా ప్రవర్తించాను. ముందు వెనక ఏమీ ఆలోచించకుండా పిచ్చి వాళ్ళ ఇక్కడి వరకు వచ్చేసాను. ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది. ప్లీజ్ గాడ్, నేను వచ్చే వరకు మహిని ఎలాగైనా నువ్వే కాపాడాలి అంటూ అక్కడి నుండి వేగంగా పరిగెత్తసాగాడు కైలాష్. అప్పటికే సమయం తెల్లవారుజామున 4 గంటలైంది. కైలాష్ పరిగెత్తుకుంటూ ఒక 4 రోడ్లు కలిసి ఉన్న ఒక జంక్షన్ లాంటి ప్రదేశానికి చేరుకొని, అయ్యో, ఇప్పుడు నేను రూట్ మర్చిపోయానే, నేను ఎటువైపు నుంచి వచ్చానో నాకెలా తెలుస్తుంది అనుకుంటూ చుట్టూ చూడసాగాడు. ఇంతలో అతనికి ఎదురుగా ఉన్న దారి నుండి ఏవో జంతువుల అరుపులు వినిపించడంతో, ఇప్పుడు గుర్తొచ్చింది, నేను ఈ దారిలో వచ్చాను అనుకుంటూ ఆ దారి గుండా భవనం వైపుకి పరిగెత్తసాగాడు కైలాష్. అతను అలా పరిగెత్తి భవనం దగ్గరికి చేరుకుని లోపలికి ప్రవేశించబోతుండగా, ఆగు కైలాష్, మహి ఎక్కడుందో నాకు తెలుసు అంటూ వినిపించిన అరుపుకి వెనక్కి తిరిగి చూడడంతో అక్కడ చాందిని కనిపించింది. చాందిని, నువ్వా అని అయోమయంగా అడిగాడు కైలాష్. మహి ఎక్కడుందో నాకు తెలుసు. శ్రీను మనిద్దరిని ట్రాప్ చేశాడు కైలాష్. అందులో మనిద్దరం ఈజీగా చిక్కుకున్నాం. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. మనం టైం వేస్ట్ చేయకుండా వెళ్లి మహిని కాపాడాలి. నాతో రా అని తొందర చేసాగింది చాందిని. నువ్వు చెప్పింది నిజమే చాందిని. నేను కూడా ఏమీ ఆలోచించకుండా శ్రీను వెనక పడ్డాను. కానీ తర్వాత ఆలోచిస్తే అర్థమైంది ఇదంతా ట్రాప్ అని. సరే, పద వెళ్దాం అంటూ భవనం లోపలికి వెళ్లబోయాడు కైలాష్. ఒక్క నిమిషం కైలాష్, మహి ఆ భవనం లోపల లేదు. తనెక్కడుందో నేను చూపిస్తాను, నాతో రా అంది చాందిని. ఏంటి, మహి లోపల లేదా అంటూ అనుమానంగా అడిగాడు కైలాష్. అవును, తనక్కడ్లేదు. నువ్వు నాతో వస్తే నీకే అంతా తెలుస్తుంది అని చెప్పి నెమ్మదిగా ఆ భవనం వెనక వైపుగా వెళ్ళసాగింది చాందిని. భవనం లోపల ఎక్కడో ఒక చోట మహి ఉంటుంది కదా, అలాంటప్పుడు మనం లోపల వెతకకుండా వెనక వైపుకి ఎందుకు వెళ్తున్నాం అంటూ చాందిని పక్కనే నడుస్తూ అడిగాడు కైలాష్. అసలు మహి ఎక్కడుంది? ఎపిసోడ్ 296 మారిన విధిరాత. మహి కోసం కైలాష్ చాందిని వెతుకుతున్నారు. అప్పుడే మహి బిల్డింగ్ లో ఉంటే బిల్డింగ్ వెనక్కి ఎందుకు వెళ్తున్నావు అని చాందిని అడిగాడు కైలాష్. అయ్యో కైలాష్, కొంచెం నీ బ్రెయిన్ యూజ్ చేయి. నువ్వు నందికి సహాయం చేసేటప్పుడు మహిని ఎంట్రన్స్ లో కూర్చోబెట్టావు కదా, మరి అలాంటిది భైరవి నీ మీద అటాక్ చేసినప్పుడు మహి నీకెక్కడ కనిపించింది అని ప్రశ్నించింది చాందిని. భవనం బ్యాక్ గేట్ వైపు అంటూ వెంటనే సమాధానం చెప్పాడు కైలాష్. నేను చెప్పేది కూడా అదే. ఫ్రంట్ డోర్ వైపు కాకుండా బ్యాక్ డోర్ దగ్గర ఎందుకుంది? సరిగ్గా ఆలోచించు కైలాష్ అంది చాందిని. ఓ ఎస్, ఇప్పుడు నాకు అర్థమైంది. అంటే ఇదంతా శ్రీను పనా? భైరవితో మనం పోరాడే సమయంలో మహిని వెనక నుండి తీసుకెళ్ళడానికి వీలుగా బ్యాక్ డోర్ దగ్గరికి చేర్చాడన్నమాట అన్నాడు కైలాష్. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూనే భవనం వెనక వైపుకి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన శ్రీను మహిని మోయలేడు కదా, అలాంటప్పుడు అతను ఆమెను ఇక్కడే ఎక్కడో దాచిపెడతాడు అని మనం ముందే ఎందుకు ఆలోచించలేదు అని గట్టిగా ఊపిరి పీల్చుకుని వెనక ఉన్న తలుపుని తెరిచాడు కైలాష్. అక్కడంతా ఎవరినో లాక్కొని వెళ్లినట్లు అక్కడక్కడ రక్తపు మరకలు కనిపించడంతో కైలాష్ చాందినీల కళ్లల్లో గిర్రున కన్నీళ్లు సుడులు తిరిగాయి. కళ్ల నుండి కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ, పద చాందిని, మహి ఇక్కడెక్కడ ఉంటుంది, వెళ్ళి వెతుకుదాం అంటూ లోపలికి వెళ్లాడు కైలాష్. కొంతసేపు వాళ్ళిద్దరూ ఆ భవనం మొత్తం మహి కోసం వెతికారు. కొన్ని నిమిషాలకి, కైలాష్ తొందరగా రా, మహి ఇక్కడే ఉంది అంటూ చాందిని బిగ్గరగా అరవడంతో చాందిని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి అక్కడ స్పృహలో లేని మహిని చూశాడు కైలాష్. వెంటనే మహి దగ్గరికి వెళ్లి ఆమెను పైకి లేపి తన చేతుల్లోకి తీసుకుని, లే మహి, లే, ఒక్కసారి నన్ను చూడు మహి, మళ్ళీ నేను పోగొట్టుకోలేను, ప్లీజ్ రెస్పాండ్ అవ్వు అంటూ ఆమెను పైకెత్తి పట్టుకుని బయటికి పరుగు తీశాడు కైలాష్. వెంటనే మనం తనని హాస్పిటల్కి తీసుకెళ్దాం కైలాష్ అనంది చాందిని. నేను తనని హాస్పిటల్కి తీసుకెళ్తాను,
నువ్వింటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళందరికీ మహి కనిపించిన విషయం, అలాగే మా కోసం కంగారు పడద్దని చెప్పు అంటూ చాందినిని పట్టించుకున్నట్లు అక్కడి నుండి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు కైలాష్. కైలాష్ తనను అలా పట్టించుకోనట్లు వెళ్లిపోవడంతో ఒక్కసారిగా మనసుకి బాధగా అనిపించి భవనం బయటకొచ్చిన చాందినికి అప్పుడే ఉదయించిన సూర్యుని వెలుగులో మహి కైలాష్ వెళ్లడం కనిపించింది. కైలాష్, ఎందుకు నన్ను పట్టించుకోనట్లు బిహేవ్ చేస్తున్నావు? మహిని వెతకడానికి నేను కూడా హెల్ప్ చేశాను కదా అని తనలో తానే అనుకుంది చాందిని. ఇంతలో ఆమె అంతరాత్మ ఆమె ఎదుటికొచ్చి, ఇక కైలాష్కి నీ అవసరం ఏముంది చాందిని? తనకు తన మహి దొరికింది, అందుకే నేను కనీసం మనిషిలా కూడా చూడకుండా వెళ్లిపోయాడు అని ఎగతాళిగా చెప్పింది. ఆ మాటలకు చాందిని అడుగు ఒక్కసారిగా ఆగిపోయి, లేదు, నా కైలాష్ ఎప్పటికీ అలా చేయడు, నన్ను తన భార్యగా కూడా అంగీకరించాడు అంటూ తనకు తానే సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ముందుకు కదలసాగింది చాందిని. పిచ్చి చాందిని, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. మహి చనిపోయిందనుకున్న తర్వాతే నిన్ను తన భార్యగా అంగీకరించాడు. కానీ ఇప్పుడు మహి బతికే ఉంది. ఇప్పుడు తన కళ్ల ముందు మహి తిరుగుతుంటే అతని మనసు మారడం ఖాయం. అప్పుడు నువ్వు ఒంటరిగా మిగిలిపోవడం జరుగుతుంది అని మరోసారి గేలీ చేసినట్లు మాట్లాడింది ఆమె అంతరాత్మ. స్టాప్ ఇట్! కైలాష్ ఎప్పటికీ అలా చేయడు. కేవలం మహి ప్రమాదంలో ఉందన్న తొందరలో నన్ను వదిలేసి వెళ్లాడు, కానీ తనకి వేరే ఉద్దేశం ఏమీ లేదు అని గట్టిగా అరుస్తూ అక్కడి నుండి హాస్పిటల్ కి బయలుదేరింది చాందిని. ఇదిలా ఉండగా మరోవైపు మహిని తీసుకుని కైలాష్ హాస్పిటల్ దగ్గరికి చేరుకున్నాడు. గాయాల వల్ల నీరసించి కళ్ళు మూసుకుపోతుంటే అతి కష్టం మీద అడుగులో అడుగు వేసుకుంటూ హాస్పిటల్లోకి ఎంటర్ అవుతూ, మహి, కొద్దిసేపు ఓపిక పట్టు, మనం హాస్పిటల్కి వచ్చేసాం అంటూ మహికి చెప్తూ హాస్పిటల్ ఎంట్రన్స్ లో ఉన్న నందిని చూసి, నంది అని గట్టిగా అరుస్తూ అక్కడే కోలబడిపోయాడు కైలాష్. కైలాష్ అరుపులు విన్న వెంటనే నంది అలర్ట్ చేయడంతో డాక్టర్లు మహికి ట్రీట్మెంట్ చేయడం ప్రారంభించారు. కొద్ది సమయం తర్వాత, థ్యాంక్ గాడ్, మహి క్షేమంగా మనకి తిరిగి ప్రాణాలతో దక్కింది అనుకుంటూ కైలాష్ వైపు తిరిగి, చాందిని ఇది కైలాష్ అని అడిగాడు నంది. నంది ప్రశ్నకు ఏ సమాధానం చెప్పకుండా ట్రీట్మెంట్ జరుగుతున్న మహి వైపు చూస్తూ కూర్చున్నాడు కైలాష్. కైలాష్, నిన్నే అడిగేది, చాందిని ఎక్కడుంది? ఆమె బాగానే ఉందా అంటూ మళ్లీ ప్రశ్నించాడు నంది. నంది అడిగింది నన్ను కాదు అన్నట్లు మౌనంగా ఉండిపోయాడు కైలాష్. అదే సమయంలో హాస్పిటల్లోకి ఎంటర్ అయిన చాందిని నంది మాటలు విని, మీరు కంగారు పడకండి, నేను బాగానే ఉన్నానన్నయ్య అంటూ కైలాష్ వైపు చూస్తూ, పట్టించుకోవాల్సిన వాడే తనకు పట్టనట్టు వదిలేస్తే నా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి అని చిన్నగా గొణిగింది చాందిని. చాందిని మాటలు విన్నప్పటికీ కూడా ఏం సమాధానం చెప్పాలో తెలియక నంది మౌనంగా ఉండిపోయాడు. కొద్దిసేపటికి నంది తిరిగి మాట్లాడుతూ, రాత్రి శ్రీనుతో జరిగిన పోరాటంలో ఇప్పటికీ మీరు చాలా అలసిపోయి కనిపిస్తున్నారు చాందిని. మీరిద్దరూ ఇంటికి వెళ్ళండి, ఇక్కడ మహిని మావిని నేను చూసుకుంటాను అన్నాడు నంది. లేదు నంది, నేనెక్కడికి వెళ్ళను. ప్రస్తుతానికి మహి పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. తను కోలుకొని కళ్ళు తెరిచే వరకు నేను ఇక్కడి నుండి ఒక్క అడుగు కూడా బయట పెట్టను అని సూటిగా చెప్పాడు కైలాష్. కైలాష్ మాటలు విన్న చాందిని సూటిగా అతన్నే చూస్తూ మౌనంగా నిలబడిపోయింది. మరికొంత సమయం గడిచింది. కైలాష్ గాయాలకు కూడా ట్రీట్మెంట్ చేసి కట్టుకట్టారు. అతనికి ఎదురుగా నంది, కాశీనాథ్ కూర్చున్నారు. మావయ్య, ఇప్పుడు మనం ఏం చేద్దాం? అంటే మనం ఈ పోరాటంలో ఓడిపోయాం, కానీ తర్వాత పరిస్థితి ఏంటి అంటూ ఆందోళనగా అన్నాడు నంది. కాశీనాథ్ తన చేతితో నంది చేతిపై సున్నితంగా నొక్కి, నంది, జరిగిన దాని గురించి పెద్దగా ఆలోచించుకో. మనం మన శక్తి మేరకు ప్రయత్నించాం, కానీ భగవంతుడు కోరుకున్నదే జరుగుతుందని అందరికీ తెలుసు. భైరవి విడుదలైనప్పటికీ పూర్తి శక్తిని పొందలేదనే విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నాం? ప్రస్తుతానికి ఆమె ఇంకా నియంత్రణలోనే ఉంది. సో నువ్వవేమీ ఆలోచించకుండా ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకో. తర్వాత ఏం చేయాలనేది మనమందరం కలిసి తర్వాత ఆలోచిద్దాం అని నెమ్మదిగా చెప్పాడు కాశీనాథ్. కాశీనాథ్ మాటలు విన్న నంది మంచం మీద నుండి లేచి నిలబడి, మీరు చెప్పింది బాగానే ఉంది మావయ్య, కానీ ఈ సమయంలో మన ముందు ఇద్దరు శత్రువులున్నారు. ఆ శ్రీను కాని భైరవి కాని ఎప్పుడు ఎలా దాడి చేస్తారో మనకి తెలీదు. గ్రామ ప్రజలకు కూడా భైరవి విడుదలైన విషయం తెలిస్తే వాళ్ళు మనల్ని అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలి మావయ్య అని ఆందోళనగా అడిగాడు నంది. నంది మాటలకు కోపం వచ్చినప్పటికీ దాన్ని అదుపు చేసుకొని, నువ్వు చెప్పింది నిజమే కావచ్చు నంది, మన వల్ల ఒక పొరపాటు జరిగుండొచ్చు. ముందు ఈ విషయాన్ని మనం సర్పంచ్ గారికి చెప్దాం. ఆయనే గ్రామస్తులందరినీ ఒకచోట సమావేశపరిచి విషయాన్ని వివరిస్తారు అంటూ సాధ్యమైనంత శాంతంగా చెప్పాడు కాశీనాథ్. ఇక తాను మాట్లాడటానికి ఏమీ లేదన్నట్లు అక్కడి నుండి హాస్పిటల్ బయటకొచ్చిన నంది
ఆకాశంలోకి చూస్తూ నిలబడ్డాడు. అలా ఏదో ఆలోచనలో ఉన్న నంది భుజంపై ఎవరూ చేయి వేయడంతో వెనక్కి తిరిగిన నందికి కైలాష్ కనిపించడంతో చిన్నగా నిట్టూర్చాడు. నంది, నువ్వు అస్సలు కంగారు పడకు. మన శక్తినంతా దారపోసి మనం పోరాటం చేశాం. మనం అందరం సేఫ్గానే ఉంటాం అన్నాడు కైలాష్. ఏంటి, సేఫ్గా ఉంటామా? అసలేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా కైలాష్? ఒకవైపు శ్రీను, మరొక వైపు భైరవి మన మీద దాడి చేయాలని చూస్తున్న ఈ సమయంలో నువ్వు ఇలా ఎలా మాట్లాడుతున్నావు అని అయోమయంగా అడిగాడు నంది. నంది మాటలకు అతని నుండి చూపుని పక్కకి తిప్పేస్తూ, మీరు సేఫ్గా ఉంటారంటే అర్థం మీ తరపున నేనొక్కడే వాళ్లతో పోరాడతానని. అర్థమైందా అని గట్టిగా చెప్పాడు కైలాష్. పిచ్చికని పట్టిందా? నీకు అసలు గుర్తుందా మనం రక్షక వంశానికి చెందిన వారసులమని? ఆ వంశంలోని వాళ్ళు ఎవ్వరూ ఎలా మాట్లాడరు. అంతేకాదు, వాళ్ళంతా కలిసి ఒక సంఘంలా ఏర్పడి వాళ్లకొచ్చిన సమస్య మీద పోరాటం చేస్తారు. కానీ ఎలా ఒంటరిగా నిర్ణయాలు తీసుకోరు అని గట్టిగా అరిచి చెప్పాడు నంది. మరి నన్నేం చేయమంటావు నంది? భైరవితో, శ్రీనుతో జరిగే ఈ పోరాటంలో మీ అందరినీ కోల్పోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికే మహి కండిషన్ చూసావు కదా. ఇంకాసేపు లేట్ అయ్యుంటే తను మనకి ప్రాణాలతో దక్కేది కాదు. అటు చూస్తే నాన్న పరిస్థితి, ఇటు చూస్తే నీ పరిస్థితి కూడా అంత బాగోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మీ అందరినీ కాపాడుకోవడమే నా ముందున్న మొదటి లక్ష్యం అంటూ భావోద్వేగంగా చెప్పాడు కైలాష్. అది కాదు కైలాష్ అంటున్న నంది మాటలను అడ్డుకొని, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. నేను ఒక్కసారి టైం ట్రావెలర్తో మాట్లాడి మళ్ళీ నీతో మాట్లాడతాను. ప్రస్తుతానికి నువ్వింటికి వెళ్ళు అంటూ స్థిరంగా చెప్పాడు కైలాష్. కైలాష్ మాటలకు ఎదురు చెప్పలేక కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా ఉండి అక్కడి నుండి ఇంటి వైపుకు నడుచుకుంటూ వెళ్లిపోయాడు నంది. చాలాసేపు హాస్పిటల్ బయట ఏదో ఆలోచిస్తున్నట్లుగా నిలబడిపోయిన కైలాష్ కు ఎదురుగా కొంచెం దూరంలో టైం ట్రావెలర్ కనబడడంతో కొన్ని నిమిషాలు అతన్ని సూటిగా చూస్తూ అతని దగ్గరికి వెళ్లాడు కైలాష్. తన దగ్గరకొచ్చిన కైలాష్ ని చూస్తూ చిన్నగా నవ్వి, ఏం జరిగింది కైలాష్ అని అడిగాడు టైం ట్రావెలర్. స్టాప్ ఇట్ టైం ట్రావెలర్, అసలు అక్కడేం జరుగుతుందో నీకు ముందే తెలుసు కదా. ఎందుకు మళ్ళీ నన్ను కొత్తగా అడిగి బాధ పెట్టాలని చూస్తున్నావు అని బాధగా అన్నాడు కైలాష్. సరే సరే, ఆ సంగతి తర్వాత గాని నేను నిన్ను కొన్ని విషయాలు అడుగుతాను, కరెక్ట్ గా సమాధానం చెప్తావా అని కైలాష్ వైపు సూటిగా చూస్తూ, ఇదంతా ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో నీకు తెలుసా కైలాష్ అని అడిగి కాసేపు మౌనంగా ఉండి, అక్కడ జరిగిన దానికి కారణం నువ్వే తెలుసా? అది ఎలా అంటే చెప్పడం కష్టమేమో, కానీ నీకు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అని స్థిరంగా చెప్పాడు టైం ట్రావెలర్. టైం ట్రావెలర్ మాటలు విన్న కైలాష్ ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ ఉండిపోయాడు. కొన్ని క్షణాలకు తేరుకొని, అంటే ఇంకా నా లైఫ్లో ఏం జరగబోతోంది టైం ట్రావెలర్ అంటూ ప్రశ్నించాడు కైలాష్. కైలాష్ భుజం మీద చెయ్యి వేసి, ఐఎమ్ సారీ కైలాష్, నేను నీకు క్లియర్గా చెప్పలేను, కానీ నీ లైఫ్లో అనుకోని సంఘటన ఏదో జరగబోతోంది అని చిన్నగా నిట్టూర్చాడు టైం ట్రావెలర్. ఏం మాట్లాడుతున్నావు టైం ట్రావెలర్? ఇప్పటికే ఉన్న సమస్యలతో ఏం చేయాలో తెలియక సతమతమవుతూ ఉంటే మళ్ళీ కొత్తగా ఇంకో సమస్య ఉందని చెప్పడానికి వచ్చావా అని కోపంగా అరిచాడు కైలాష్. చూడు కైలాష్, నీకొచ్చే ప్రాబ్లమ్స్ గురించి ముందుగానే నిన్ను హెచ్చరించడమే నా విధి. అది నువ్వు మర్చిపోయావేమో, కానీ నేను మర్చిపోలేదు. అందుకే నేను నా డ్యూటీని సక్రమంగా నిర్వర్తించాను అంటూ నెమ్మదిగా చెప్పాడు టైం ట్రావెలర్. ఇది నా డ్యూటీ అంటూ మాటలు చెప్పడం కాదు టైం ట్రావెలర్, సమస్య ఏంటో క్లియర్ గా చెప్పడం నేర్చుకో. లేదా ఉన్న సమస్యలకు పరిష్కారమైనా సూచిస్తే అప్పుడు నేను వాటిని ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తాను. అంతేకాని ఏ విషయాన్ని క్లియర్ గా చెప్పకుండా నువ్వు ఇలా చేయడం ఏం బాలేదు. ఈ విషయంలో నీ నుండి నాకు ఎలాంటి సహాయం రాదని నాకు బాగా తెలుసు అని విసుగ్గా అన్నాడు కైలాష్. కైలాష్ మాటల్లో ఉన్న విసుగు అర్థం చేసుకున్న టైం ట్రావెలర్ కొద్దిసేపు మౌనంగా ఏదో ఆలోచిస్తున్నట్లుగా నిలబడిపోయి గట్టిగా గాలి పీల్చుకుని కైలాష్ వైపు తిరిగి, నిన్న జరిగిన సంఘటనతో విధిరాతను కొద్దిగా మార్చడం జరిగింది. అదేంటో నాకు తెలియాలంటే నేను నిన్ను కొన్ని ప్రశ్నలు వేస్తాను, వాటికి నువ్వు సూటిగా సమాధానం చెప్పు అంటూ, అసలు నిన్నేం జరిగింది? నువ్వు మహిని రక్షించే సమయంలో ఏదైనా వింతగా జరగడం గమనించావా? లేక ఏదైనా కొత్తగా ఉండడం నువ్వు చూసావా? దీనికి నువ్వు సమాధానం సరిగ్గా చెప్పినట్లయితే నేను నీకేదైనా సహాయం చేయగలుగుతాను అన్నాడు టైం ట్రావెలర్. టైం ట్రావెలర్ మాటలకు ఆలోచిస్తున్నట్లుగా ముఖం పెట్టి, శ్రీను అంత శక్తివంతంగా మారుంటాడని నేను ఊహించలేదు. అతని చేతిలో నా ఓటమి అనేది నేను ఊహించని పని అయినప్పటికీ దానికి విధికి ఏంటి సంబంధం అని టైం ట్రావెలర్ వైపు చూశాడు కైలాష్. జరగాల్సిందంతా జరిగిపోయింది కాబట్టి నీకు నిజం చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు కైలాష్. కానీ ఇప్పుడు నేను చెప్పే విషయం విని నువ్వు కోపం తెచ్చుకోవద్దు.
ఎందుకంటే ఇక మీదట ఏమీ జరగలేదు, ఇంకా జరగదు కాబట్టి విషయాన్ని అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న టైం ట్రావెలర్ మాటలకి అడ్డుపడి, అసలు నాకేం చెప్పాలని చూస్తున్నావు, ఎందుకంత భయపెడుతున్నావు అంటూ ప్రశ్నించాడు కైలాష్. టైం ట్రావెలర్ చిన్నగా నిట్టూర్చి, అసలేం జరిగిందంటే నిన్న జరిగిన పోరాటంలో మహికి మరణం రాసిపెట్టుంది. కానీ విచిత్రంగా మీరక్కడికి టైంకి చేరుకోవడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది అని చెప్పాడు. ఇప్పుడు కైలాష్ ఏమంటాడు? ఎపిసోడ్ 297 రాత్రి పెళ్లి. నిన్న మహికి మరణం రాసిపెట్టుంది అని టైం ట్రావెలర్ చెప్పడంతో కైలాష్కేం అర్థం కాలేదు. అతనికి ఆశ్చర్యం వేసింది. సైలెంట్ గా ఉండిపోయాడు. కానీ టైం ట్రావెలర్ మాట్లాడుతూ, అసలు మీరు ఆ టైంకి మహి దగ్గరికి ఎలా చేరుకున్నారో తెలియదు, కానీ ఏదో అద్భుతమైతే జరిగిందని చెప్పాలి. అందుకే మీరు మహిని రక్షించగలిగారు. అది ఎలా జరిగిందో మీరొక్కసారి ఆలోచిస్తే అది మీకు కూడా అర్థం అవుతుంది అని చెప్పాడు టైం ట్రావెలర్. టైం ట్రావెలర్ మాటలకు చిన్నగా నవ్వుకొని మౌనంగా నిలబడిపోయాడు కైలాష్. ఇప్పటికైనా అసలు విషయం చెప్పు కైలాష్, నిన్నేం జరిగిందో నాకు పూర్తిగా తెలియాలి అని మళ్లీ ప్రశ్నించాడు టైం ట్రావెలర్. అసలేం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు, కానీ నిన్న జరిగిన సంఘటనల గురించి మాత్రం నీకు పూర్తిగా చెప్తాను టైం ట్రావెలర్. నేను శ్రీను ట్రాప్ లో చిక్కుకొని అడవికి వెళ్ళాక అది ట్రాప్ అని అర్థం చేసుకుని మహిని కాపాడడానికి తిరిగి అడవి నుండి భవనానికి చేరుకునే క్రమంలో ఒక జంక్షన్ దగ్గర ఇరుక్కున్నాను. అంతకుముందు చూసినప్పుడు నాకు ఆ జంక్షన్ ఉన్నట్లు ఐడియా లేదు, కానీ అప్పుడే నేను కొత్తగా దాన్ని చూశాను అన్నాడు కైలాష్. అప్పుడు నువ్వు ఊరి వైపు వచ్చే దారి కాకుండా వేరే రోడ్ చూస్ చేసుకున్నావు కదా కైలాష్ అని కంగారుగా అడిగాడు టైం ట్రావెలర్. టైం ట్రావెలర్ ప్రశ్నకు అవును అన్నట్లుగా తలూపాడు కైలాష్. వెంటనే మనం ఒక్కసారి ఆ సంఘటన జరిగిన ప్రదేశం దగ్గరికి వెళ్దామా అని అడిగాడు టైం ట్రావెలర్. హాస్పిటల్ వైపు ఒకసారి చూసి చిన్నగా నిట్టూర్చి, సరే పద వెళ్దాం అని టైం ట్రావెలర్ పక్కకొచ్చి నిలబడ్డాడు కైలాష్. కైలాష్ భుజం మీద చెయ్యి వేసి, ఒక్కసారి నీ మనసులో ఆ ప్రదేశాన్ని గుర్తు చేసుకో, క్షణంలో మనం అక్కడుంటాం అన్నాడు టైం ట్రావెలర్. కైలాష్ మనసులో ఆ ప్రదేశాన్ని గుర్తు చేసుకుంటూ, ఓకే నేను రెడీ అంటూ సమాధానం చెప్పాడు కైలాష్. క్షణకాలంలో కళ్ళు మూసి తెరిచినట్లు హాస్పిటల్ ముందు మాయమయ్యి ఆ జంక్షన్ వద్ద ప్రత్యక్షమయ్యారు. అటు ఇటు చూసిన కైలాష్, నిన్న నేను చూసిన దారి ఇక్కడే ఉండాలి, కానీ అది ఎందుకు కనిపించట్లేదు అని అనుకుంటూ టైం ట్రావెలర్ వైపు తిరిగి, నిన్న నేను మహిని కాపాడడానికి భవనం చేరుకోవడానికి ఎంచుకున్న దారి కనిపించడం లేదు, కానీ ఇదెలా సాధ్యం టైం ట్రావెలర్ అని అనుమానంగా అడిగాడు కైలాష్. కైలాష్ మాటలకు అనుమానంగా చుట్టూ చూస్తూ తన చేతితో నేల మీద తాకి చూస్తూ కొన్ని క్షణాలు మౌనంగా ఉండి పైకి లేచి కైలాష్ వైపు తిరిగి, ఇదెలా జరిగిందో నాకు కూడా అర్థం కావడం లేదు కైలాష్, కానీ ఇలా జరగడానికి మాత్రం దీని వెనక ఏదో పెద్ద శక్తి ఉందని నా అనుమానం. ఇదేదో యాక్సిడెంటల్ గా జరిగిందని నువ్వు అనుకోకు. ఇలా చేసిన వాళ్ళు ఎవరైనా వారికి మహి చనిపోవడం ఇష్టం లేదు. అందుకే వాళ్ళు ఆమెను కాపాడే మార్గం కోసం విధిని సైతం మార్చారు. కానీ దీనివల్ల నీ జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించాడు టైం ట్రావెలర్. ఆ తర్వాత వాళ్ళిద్దరూ హాస్పిటల్ ముందు ప్రత్యక్షమయ్యారు. హాస్పిటల్ ముందుకొచ్చిన తర్వాత టైం ట్రావెలర్ వైపు సూటిగా చూస్తూ, నువ్వు చెప్పిందంతా నిజమే కావచ్చు, కానీ నేనేం చేయాలో నువ్వు నాకింతవరకు చెప్పలేదు. కేవలం నన్ను టెన్షన్ పెట్టడం మాత్రమే చేశావు. అసలే నాకు భైరవి గురించి చాలా టెన్షన్ గా ఉంది. ఆమెను మళ్లీ బంధించడానికి నీ దగ్గర ఏదైనా మార్గం ఉంటే చెప్పు అంటూ విసుగ్గా అడిగాడు కైలాష్. భైరవిని బంధించడమా స్వేచ్ఛగా వదలడమా అనేది ముందు ముందు కాలం నిర్ణయిస్తుంది. కానీ ముందు నువ్వు శ్రీనుతో పోరాడడానికి నిన్ను నువ్వు సిద్ధం చేసుకో, ఎందుకంటే అతనితో పోరాటానికి నీకు ఈ శక్తి చాలదు అంటూ సూటిగా చెప్పాడు టైం ట్రావెలర్. టైం ట్రావెలర్ మాటలకు సరే అన్నట్లు తలూపి వెనక నుండి ఎవరో పిలవడంతో వెనక్కి తిరిగి కైలాష్, నువ్వెక్కడున్నావేంటి కైలాష్, అక్కడ మహికి స్పృహొచ్చింది, వెళ్ళి తనని చూసిరా అన్న డాక్టర్ మాటలకు సరే అన్నట్లుగా ముందుకు కదలబోయాడు కైలాష్. అప్పుడే అతన్ని ఆపి, మీ ఫ్యామిలీ గురించి ఊళ్ళో అందరితో పాటు నాకు కూడా తెలుసు కైలాష్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం జరిగిందని నేను నిన్ను అడగను, కానీ ఇప్పటికే చాలా బ్లడ్ లాస్ అయ్యి మహి చాలా వీక్ గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు ఆందోళన కలిగే విధంగా ఏం జరిగినా ఆమె ప్రాణాలకే ప్రమాదం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది అంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడా డాక్టర్. ఆ డాక్టర్ మాటలు విన్న ఇద్దరిలోనూ ఏదో తెలియని భయాన్ని కలిగించాయి. హాస్పిటల్ లోపలికి నడుస్తూ, సరే టైం ట్రావెలర్, నువ్వు చెప్పింది నిజమే, నేను చేయాల్సింది ఏదైనా కానీ నేను పూర్తిగా చేస్తాను అంటూ హాస్పిటల్ లోపలికి వెళ్లిపోయాడు కైలాష్.
నేరుగా మహి రూమ్ లోపలికి వెళ్లిన కైలాష్ ఆమె చేతిని పట్టుకుని, ఇప్పుడు ఎలా ఉంది మహి? నేను ఇలా ప్రాణాలతో చూస్తాననుకోలేదు. అసలు సంతోషంలో నీకేం చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు అంటూ ఎగ్జైట్ అయ్యాడు కైలాష్. అసలు నన్నెందుకు రక్షించావు కైలాష్? నేను మన కుటుంబానికి చేసిన ద్రోహానికి చనిపోవడమే కరెక్ట్ అంటూ నీరసంగా మాట్లాడింది మహి. అలా మాట్లాడుకు మహి. మన ఫ్యామిలీలో ఎవరికీ నీ మీద కోపం లేదు. అందరూ నిన్ను అర్థం చేసుకుంటారు. నువ్వేం టెన్షన్ పడకుండా హాయిగా రెస్ట్ తీసుకో. మేమంతా నీతోనే ఉన్నాం అని సర్ది చెప్పినట్లుగా మాట్లాడాడు కైలాష్. సరిగ్గా అదే సమయంలో నందితో పాటు మహి రూంలోకి ఎంటర్ అవుతున్న చాందిని నేను నీతోనే ఉన్నాను అన్న కైలాష్ మాటలను వింది. వెంటనే ఆమె అడుగులు ఆగిపోయి సూటిగా వాళ్ళిద్దరినీ చూస్తూ మహిని పట్టుకున్న కైలాష్ చేయి వైపు కోపంగా చూడసాగింది. రూమ్ లోపలికి ఎంటర్ అయిన నంది చాందిని రాకపోవడం గమనించి వెనక్కి తిరిగి, ఏంటి చాందిని అక్కడే ఆగిపోయావు? లోపలికి రా అని పిలిచాడు. ఆ పిలుపుతో చాందినిని చూసిన కైలాష్ మహిళలు తమ చేతులను దూరం తీసుకున్నారు. ఇదిలా ఉండగా కాశీనాథ్ మహిళ పరిస్థితి కొంచెం మెరుగుపడింది. మరోవైపు అడవిలో ఉన్న శ్రీను పరిస్థితి కొంచెం ఘోరంగా ఉంది. రాత్రంతా ఆ అడవిలోనే తిరుగుతూ ఉన్న శ్రీనుకి అతని కాలికి తగిలిన దెబ్బ వల్ల నడవడానికి వీలు కాలేదు. దాంతో బాధ నోర్చుకుని అలాగే కుంటుకుంటూ గ్రామం వైపు వెళ్లడానికి ప్రయత్నం చేశాడు. కొంత దూరం నడిచిన తర్వాత ఇక నడవడానికి ఓపిక లేనట్లు ఒకచోట కూర్చుండిపోయి, అసలు ఇదంతా జరగడానికి నువ్వే కారణం. అత్యాశకు పోయి అన్నీ చెడగొట్టుకున్నావు అని తనని తానే నిందించుకుంటూ కాలి నుండి కారుతున్న రక్తాన్ని ఆపుకోవడం కోసం గుడ్డను బాగా బిగించి కట్టుకున్నాడు శ్రీను. అయితే గాయం వల్ల వస్తున్న బాధను భరించలేక గట్టిగా అరుస్తూ, నా కాలు విరిగిపోయిందేమో, కానీ నేను ఎలాగైనా ఊరిని చేరుకోవాలి అని తనలో తానే గొణుక్కుంటూ పైకి లేచి నెమ్మదిగా ఊరివైపు నడిచాడు. అంత బాధ ఓర్చుకుని ఊరివైపు నడుస్తున్న శ్రీనుకి గత రాత్రి జరిగిన సంఘటనలన్నీ వరుసగా గుర్తుకొచ్చాయి. రాత్రి జరిగిన పోరాటంలో నేను ఓటమి పాలు అవ్వనప్పటికీ కూడా ఆ కైలాష్ మీద పూర్తిగా గెలవలేకపోయాను. కానీ నాకు తెలిసినంత వరకు రాత్రి ఆ కైలాష్ ఫ్యామిలీలో ఎవరో ఒకరు చనిపోయి ఉంటారు అనుకుంటూ పెద్దగా నవ్వుకుంటూ, ఒక్కసారి నేను పూర్తిగా కోలుకున్నానంటే నేను అనుకున్నదంతా చేసి తీరుతాను. ఆ రక్షక వంశాన్ని పూర్తిగా నాశనం చేసి నేను కోరుకున్న నా లక్ష్యాన్ని చేరుకోగలను అనుకుంటూ గ్రామం వైపు చిన్నగా అడుగులు వేయసాగాడు శ్రీను. కొంతసేపటికి గ్రామ సరిహద్దుకు చేరుకున్న శ్రీనుకి కాలి బాధ ఎక్కువైంది. దాంతోపాటు తల తిరగడంతో నెమ్మదిగా కళ్ళు మూసుకుపోసాగాయి. ఆ నీరసంలోనే, ఎవరైనా ఉన్నారా, ప్లీజ్ హెల్ప్ చేయండి అంటూ నీరసం వల్ల చిన్నగా వస్తున్న గొంతుతో అరుస్తూ నేల మీద స్పృహ తప్పి పడిపోయాడు శ్రీను. శ్రీను పడిపోవడం చూసిన కొంతమంది గ్రామస్తులు పరుగున అతని దగ్గరకొచ్చి, అయ్యో ఇక్కడెవరో దెబ్బలు తగిలి పడిపోయారే అని అరుస్తున్న గ్రామస్తుల మధ్యలో నుండి ఒక వ్యక్తి వచ్చి శ్రీనుని పైకి లేపి భుజాన వేసుకున్నాడు. గ్రామస్తుల సహాయంతో ఆ వ్యక్తి శ్రీనుని తన ఇంటికి చేర్చాడు. ఇదిలా ఉండగా దాదాపుగా ఆ రోజు పూర్తవుతుండగా ఇంట్లో ఉన్న కాశీనాథ్ భైరవి గురించి గ్రామస్తులకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అన్న ఆలోచనలో మునిగిపోయాడు. ఆ సమయంలో ఇంట్లోకి ఎంటర్ అయిన నంది కాశీనాథ్ అలా ఆలోచిస్తుండడం చూసి, నాకు తెలుసు మావయ్య, మీరెందుకు అంత కంగారు పడుతున్నారు అని అన్నాడు. నంది మాటలకు ఆలోచనల నుండి బయటకొచ్చి ఒక్కసారిగా నంది వైపు చూశాడు కాశీనాథ్. ఎప్పుడొచ్చావు నంది? ఇప్పుడు మహికి ఎలా ఉంది? డాక్టర్స్ ఏమంటున్నారు అని ప్రశ్నించాడు కాశీనాథ్. బాగానే ఉంది మావయ్య, మహిని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపడానికి డాక్టర్స్ ఒప్పుకున్నారు అని సమాధానం ఇచ్చాడు నంది. నంది మాటలతో కాశీనాథ్ ఆకాశం వైపు చూస్తూ ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలపసాగాడు. మావయ్య, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మీరెంత ఆలోచించినా ఇక లాభం లేదు, కానీ సర్పంచ్ గారికి విషయం చెప్పడం మంచిదని నా అభిప్రాయం. ఒకవేళ మీరు చెప్పలేకపోతే నేనే వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పేస్తాను అంటూ ఇంటి బయటికి కదలసాగాడు నంది. ఆగు నంది, నేను కూడా వస్తున్నాను అంటూ వెళుతున్న నందిని ఆపి తన దగ్గరికి వెళ్లి, మనిద్దరం కలిసే సర్పంచ్ గారితో మాట్లాడదాం అని ముందుకు కదిలాడు కాశీనాథ్. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ సర్పంచ్ గారి ఇంటి వద్దకు చేరుకున్నారు. వాళ్ళిద్దరూ తమ ఇంటికి రావడం చూసిన సర్పంచ్ గారు బయటకొచ్చి, రండి రండి కాశీనాథ్ గారు, మీరు మా ఇంటికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. రండి నంది అంటూ వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించాడు సర్పంచ్. మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాం సర్పంచ్ గారు అంటున్న నంది మాటలను మధ్యలోనే అడ్డుకుంటూ, ముందు ఇంట్లోకి రండి, ఏదైనా విషయం ఉంటే టీ తాగుతూ మాట్లాడుకుందాం అని ఇంటి లోపలికి ఎంటర్ అయిన సర్పంచ్ వెనక్కి తిరిగి బయటే నిలబడ్డ కాశీనాథ్ నందిలను చూసి, ఏమైంది నంది అని అడిగాడు. గుడిలో జరిగిన విషయం మీకు తెలిసే ఉంటుంది కదా సర్పంచ్ గారు అని అడిగిన కాశీనాథ్ ప్రశ్నకు,
ఆ తెలిసింది కాశీనాథ్ గారు. అయితే ఏమైంది? ఆ సమస్య ఇంకా సాల్వ్ అవ్వలేదా అని తిరిగి ప్రశ్నించాడు సర్పంచ్. లేదు సర్పంచ్ గారు, ఇంకా చెప్పాలంటే పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అని సమాధానమిచ్చాడు నంది. ఏం చెప్తున్నావు నంది? ఘోరంగా ఉండడం ఏంటి అని ఆందోళనగా అడిగాడు సర్పంచ్. సర్పంచ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాత్రి జరిగిన సంఘటనలన్నీ వివరించి ప్రస్తుత పరిస్థితిని కూడా వివరంగా చెప్పాడు నంది. అయ్యో భగవంతుడా, ఇప్పుడేం చేద్దాం? దీనికి మీ దగ్గర ఏదైనా పరిష్కారం ఉందా అంటూ భయంగా అడిగాడు సర్పంచ్. ఎలాంటి రోజు ఒకటి వస్తుందని మీకెప్పుడో తెలుసు కదా, అయినా మీరు భయపడకండి. దీనికి మేమేదైనా పరిష్కారం ఆలోచిస్తాం. అప్పటి వరకు గ్రామస్తులను కాస్త జాగ్రత్తగా ఉండమని మీరు హెచ్చరించండి. అంతేకాదు, ఈ సమస్య సాల్వ్ అయ్యే వరకు ఊళ్ళో ఎలాంటి ఫంక్షన్స్ పెట్టుకోవద్దని కూడా చెప్పండి అని సర్ది చెప్పాడు కాశీనాథ్. కాశీనాథ్ మాటలకు ఒక్క క్షణం ఆలోచిస్తున్నట్లుగా ముఖం పెట్టి, చెప్పడం పెద్ద సమస్య కాదు కానీ ఊళ్ళో పెళ్లి జరగబోతుందిగా, ఇప్పుడెలా అంటూ అయోమయంగా చూశాడు సర్పంచ్. సర్పంచ్ మాటలకు నంది, కాశీనాథ్ భయంగా చూస్తూ, ఆ పెళ్లి నైట్ టైం జరిగితే ఏదైనా ఘోరం జరగచ్చు, కాబట్టి మీరు ఏదైనా చేసి దాన్ని ఆపండి అని సర్పంచ్ని అడిగాడు కాశీనాథ్. ఆ విషయం గురించే మాట్లాడుకుని సర్పంచ్ చెప్పింది విని బయటికి కదిలారు నంది, కాశీనాథ్. ఇదిలా ఉండగా త్రిశూలపురంలోని ప్రముఖ వ్యక్తి సేఠ్ ధర్మదాస్. మరికొద్ది రోజుల్లోనే ఆయన కూతురు పెళ్లి ఉండడంతో ఆయన ఇంటికి రంగులు వేస్తున్నారు. తొందరగా కానియండి, ఈ రోజు మీ పెయింటింగ్ పనులు అయిపోవాలి, ఎందుకంటే రేపటి నుంచే మా ఇంటికి చుట్టాలు రావడం మొదలు పెడతారు అంటూ కోపంగా అక్కడి పనిచేస్తున్న పనివాళ్లను అరిచింది ధర్మదాస్ భార్య. ఇంతలో బయట నుండి అక్కడ పనిచేసే ఒక వ్యక్తి వచ్చి, అమ్మా, అయ్యగారిని కలవడానికి ఎవరో కొంతమంది వచ్చారు అని చెప్పడంతో, ఎవరై ఉంటారు అని మనసులోనే అనుకుంటూ బయటికి రావడానికి ముందుకు నడుస్తూ గుమ్మం బయట నిలబడి ఉన్న నంది, కాశీనాథ్ సర్పంచులను చూసి, అయ్యో మీరా, నేనింకా ఎవరు అనుకున్నాను, ఏదైనా పని మీద ఇలా వచ్చారా అంటూ వాళ్ళని అడిగింది ధర్మదాస్ భార్య. నమస్కారం అమ్మా, ఒక్కసారి ధర్మదాస్ గారిని కలవాలి, ఆయనతో చిన్న పనుంది అని వినయంగా చెప్పాడు నంది. మా అమ్మాయి పెళ్లి తొందరలోనే జరగబోతుందని నీకు తెలుసు కదా నంది, అందుకే ఆ ఏర్పాట్లు చూడటానికి ఆయన పని మీద సిటీకి వెళ్లారు. మీకేదైనా అర్జెంట్ అయితే నాతో చెప్పండి, ఆయన వచ్చాక నేను మీరు చెప్పిన విషయాన్ని ఆయనకి చెప్తాను అంది ధర్మదాస్ భార్య. ఆమె మాటలు విని నంది, కాశీనాథ్, సర్పంచ్ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. కాసేపటికి సర్పంచ్ ఆమె వైపు తిరిగి, అంత ముఖ్యమైన పనేమీ కాదులేమ్మా, మామూలుగా మాట్లాడదామని వచ్చామంతే, మేము ఇంకోసారి మళ్ళీ వస్తామమ్మా, మీరు వెళ్ళి పెళ్లి పనులు చూసుకోండి అంటూ ఆమెకు నమస్కారం చేసి అక్కడి నుండి వెళ్లడానికి వెనక్కి తిరిగాడు సర్పంచ్. ధర్మదాస్ ఇంటి నుండి కాశీనాథ్, నంది, సర్పంచ్ బయటకొచ్చిన తర్వాత, ఇప్పుడేం చేద్దాం మావయ్య, మనం ఈ పెళ్లి వెనుక రాత్రిపూట జరగడం ఆపలేకపోతే